సార్ నమస్తే. నమస్తే అండి. బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు కొంచెం సంచలనంగా మారాయి. హాట్ కామెంట్స్ అని అంటున్నారు. అంటే అదే మహిళలు పెళ్ళైన పురుషులతో కూడా సహజీవనం చేసినా అదేం పెద్ద తప్పు కాదు. తప్పుగా చూడాల్సిన పని లేదు. మహి పురుషులు కూడా ఒక సందర్భంలో అలాగే చేస్తుంటారు అన్నట్టుగా ఆమె వ్యాఖ్యానించింది. అది సోషల్ మీడియాలో పెద్ద వైరల్ అవుతుంది. ఈ కామెంట్స్‌ని మీరు ఎలా చూస్తారు? అంటే ఆ మధ్య కోర్టు కూడా అలాంటి అభిప్రాయం వ్యక్తం చేసింది కదా! హ్మ్. అంటే మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ ఉంది. అంటే ఇద్దరికీ హ్మ్. ఇష్టపూర్వకంగా ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు హ్మ్. వయోజనులు ఇష్టపూర్వకంగా హ్మ్. కలిసి ఉండటం హ్మ్. తప్పేమీ కాదు అని చెప్పారు. హ్మ్. ఒకరి మీద ఒకరు దౌర్జన్యం చేస్తే హ్మ్. అప్పుడు దాన్ని పర్సూ చేయాల్సిన అవసరం ఉంటుంది తప్ప, హ్మ్. అదేమీ లేకుండా వాళ్ళు ఇష్టపూర్వకంగా ఉన్నప్పుడు దాన్ని వ్యతిరేకించాల్సినటువంటి సందర్భం ఏమీ ఎవరికీ అవసరం లేదు. అది వాళ్ళ పర్సనల్ ప్రైవసీ కిందకే వస్తుంది హ్మ్. అని కోర్టు అభిప్రాయపడింది ఒక కేసులో జడ్జిమెంట్ చెప్పే విషయంలో. ఓకే. ఆ అభిప్రాయపడే క్రమంలో హ్మ్. ఆవిడికి విడిగా పెళ్ళై ఉండొచ్చు, అతనికి విడిగా పెళ్ళై ఉండొచ్చు. వారిద్దరూ కలిసి ఉండాలనుకున్నప్పుడు హ్మ్. దాన్ని అంటే నైతికంగా హ్మ్. నైతికంగా తప్పు పడితే పట్టొచ్చేమో గాని హ్మ్. లీగల్‌గా దాన్ని తప్పు అనటానికి అవకాశాలు ఏమీ లేవు అని చెప్పేసి ఆ తీర్పులో స్పష్టంగా చెప్పేశారు. హ్మ్. అందుకని నైతికంగా ఇక్కడ దాడులు జరుగుతాయి. ఈ నైతిక దాడులు లీగల్ బౌండరీస్‌కి లోబడి ఉండవు. హ్మ్. ఇవి దానికి అతీతంగా జరుగుతాయి. దాడులు జరుగుతాయి, చంపుకోవటాలు జరుగుతాయి, చంపేయటాలు జరుగుతాయి. ఓకే. అక్కడ దాకా వెళ్తుంది వ్యవహారం. హ్మ్. ఇప్పుడు తన ఒక ఒక వ్యక్తి అతని భార్య వేరే వారితో ఉంది అనే విషయం తెలిసినప్పుడు, హ్మ్. లేదు ఆవిడకి వేరే రిలేషన్ ఏదో ఉంది అని తెలిసినప్పుడు కూర్చోబెట్టి మాట్లాడి, నిజం నాకు ఈ విషయం అర్థమైంది హ్మ్. కాబట్టి నాతో ఉండటం కన్నా అతనితో ఉండటం అనేది మీరు బాగుంటుంది అని ఫీల్ అయితే హ్మ్. ఇమ్మీడియట్ గా వెళ్ళిపోండి, హ్మ్. ఇక్కడి నుంచి ఖాళీ చేసి నాకు ఏ అభ్యంతరము లేదు హ్మ్. అని చెప్పే భర్తలు ఉన్నారా మన దగ్గర హ్మ్. అని చెప్పడం సాధ్యం అవుతుందా? ఈ ఈ ఈ అమ్మాయి భార్యగా మాత్రమే కాకుండా అతని ప్రాపర్టీగాను, అతని గౌరవంగాను, అతని తాలూకా అన్నిటికీ ఆ అమ్మాయి సింబల్ గా ఉండిపోతుంది అక్కడ. హ్మ్. ఈ భార్య అనేటువంటి దాన్ని ఒక సింబల్ గా మారుస్తారు హ్మ్. 100 వ్యవహారాలకి. హ్మ్. ఈ 100 వ్యవహారాలకి సింబల్ గా మారిపోయినటువంటి అమ్మాయి ఎప్పుడైతే ఇతనితో కాకుండా వేరే వాళ్ళతో రిలేషన్ లో ఉందని తెలిసిందో హ్మ్. ఇమ్మీడియట్ గా ఈ 100 పతాకాలు కూలిపోయినట్టుగా ఫీల్ అవుతాడు ఇతను. హ్మ్. ఫీల్ అయి దాడికి దిగుతాడు. ఈ దాడి నైతికంగా అతనికి ఒక సమర్థన కూడా దొరుకుతుంది సమాజం నుంచి. హ్మ్. ఆ నైతిక మద్దతు కూడా కూడగట్టి హ్మ్. ప్రపంచం అంతా తప్పని చెప్పి అటువైపే తప్పంటుంది ఓకే. నైతిక కోణంలో ఆలోచించి. హ్మ్. ఈ దాడికి ప్రేరణలు ఉత్ప్రేరణలు అన్ని దొరుకుతాయి. అతను వెళ్ళి నిర్మమాటంగా దాడి చేసేస్తాడు. హ్మ్. పోలీసు వారు కేసు పెట్టినా గానీ అది సింపథెటిక్ వేలోనే నడుస్తుంది. హ్మ్. ఒకవేళ ఇవన్నీ ఆలోచించి ఎందుకొచ్చిన గొడవ, పంపించేద్దాం అని అనుకుంటే హ్మ్. ఈ నైతిక ప్రవచనకారులందరూ కూడా వాడిని చేతకాని వాడు అని చెప్పి స్టాంప్ వేస్తారు. హ్మ్. వెళ్ళిపోయితే నోరు మూసుకొని ఉన్నాడు తప్ప మాట్లాడలేదు హ్మ్. అని ఇంకొక ముద్ర వేస్తారు. హ్మ్. దాడి హ్మ్. సమాజం నుంచి దాడి జరుగుతుంది. ఓకే. లీగల్ గా అతను కరెక్టే, హ్మ్. కానీ నైతిక కోణంలో అతన్ని విక్టిమ్ చేసి కూర్చోబెడతారు రోడ్డు మీద. హ్మ్. ఇది సమాజం ఉన్నటువంటి పరిస్థితి. హ్మ్. అయితే ఈ పెళ్లి అనేది అదొక అదొక స్ట్రక్చర్ గా ఉంది మనకి. హ్మ్. అంటే కుటుంబానికి పునాది పెళ్లి అంటారు. హ్మ్. ఆ పెళ్లి అనేటువంటి పునాది మీద కుటుంబం అనేది అభివృద్ధి చెందుతుంది. హ్మ్. రిలేషన్స్ అక్కడి నుంచి డెవలప్ అవుతాయి. హ్మ్. పిల్లలు, ఆ పిల్లలకి పెళ్లిళ్ళు, ఇదంతా ఒక సంసార వృక్షం అక్కడి నుంచి నడుస్తుంది. కాబట్టి దీనికి విత్తనం పెళ్లి అనేది దానికి ఒక పవిత్రతను ఆపాదించి హ్మ్. వాళ్ళు నిండు నూరేళ్లు చచ్చిపోయేదాకా కలిసే ఉండాలి అని చెప్పేసి మంత్రాలు చదువుట ఈ ప్రోగ్రాం హ్మ్. హైందవంలో ఉంటుంది. అలాగే ఇతర మతాల్లో కూడా ఇదే తంతు ఉంటుంది, హ్మ్. ఇదే పద్ధతి, ఆకాంక్షలు ఉంటాయి అక్కడ. హ్మ్. కానీ వాళ్ళు కలిపి ఉంచుతోంది ఇద్దరు మనుషుల్ని అనే విషయం మర్చిపోతారు. హ్మ్. ఇద్దరు మనుషులు అంటే రెండు రెండు మెదళ్ళు. హ్మ్. ప్రతి మెదడు ఒక పద్ధతిలో ఎక్స్పోజ్ అవుతుంది సమాజానికి, హ్మ్. ఒక పద్ధతిలో సమాజాన్ని అర్థం చేసుకుంటుంది.
ఒక మెదడు అర్థం చేసుకున్నట్టుగా ఇంకొక మెదడు సమాజాన్ని అర్థం చేసుకోదు. వీళ్ళు ప్రపంచాన్ని చూసే కోణంలోనూ దాన్ని వ్యాఖ్యానించే కోణంలోనూ తేడాలు ఉంటాయి. వ్యవహరించే తీరులో కూడా తేడాలు ఉంటాయి. వీళ్ళ వ్యవహారము, వీళ్ళు ఆలోచించే పద్ధతి, వీళ్ళు ఆలోచించే పద్ధతి కానీ ఇవేవి అవతల వాళ్ళకి నచ్చకపోవచ్చు కూడా. నచ్చనప్పుడు నచ్చలేదు అని చెప్తారు. చెప్పినప్పుడు యువతల వాళ్ళు సర్దుకుపోవటం జరుగుతుంది చాలా సందర్భాల్లో. సర్లే ఇక ఇంతకు మించి ఏం చేయగలం, ప్రపంచం అంతా ఇలాగే ఉంటుంది అనుకుని సర్దుకుపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. అంటే బయటికి వెళ్ళి బతకగలవా అనేటువంటి భయం చేత కొంతమంది ఉంటారు అక్కడే పడి బానిసత్వంలో. అలా రకరకాల సరెండర్స్ మధ్య వివాహ వ్యవస్థ కొనసాగుతుంది తప్ప పూర్తి స్వేచ్ఛాయుత వాతావరణంలో పరస్పరం ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుంటూ అలా నడిచేటువంటివి చాలా తక్కువ ఉంటాయి. ఉండవని నేను అంటలేదు, కొన్ని ఉంటాయి. అయితే అసలు రిలేషన్షిప్ లో ఎలా ఉండాలి అనే దానికి సంబంధించి ఇంకొక వ్యక్తితో వ్యవహరించడానికి నువ్వు ఒక గదిలోకి ఎంటర్ అవుతున్నావు అనే విషయం నీకు తెలిసినప్పుడు ఇంకొక మనిషితో, మన జీవితంలోకి వస్తున్న ఇంకో మనిషితో ఎలా వ్యవహరించాలనే దానికి సంబంధించి ఒక ప్రాథమికమైనటువంటి తర్ఫీదు కూడా ఉండదు ఎవరికి. లేకుండా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి వీళ్ళకి ఆడవాళ్ళ మీద రకరకాల అభిప్రాయాలు, వీళ్ళకి చిన్నప్పటి నుంచి వీళ్ళ బ్రాటప్ లో నుంచి, తల్లిదండ్రుల నుంచి, ఫ్రెండ్స్ నుంచి, సినిమాల నుంచి, సమాజం నుంచి, నవలల నుంచి రకరకాలుగా ఎక్కేసి ఉంటుంది. ఈ ఈ బ్యాగేజీతో వాడు రూమ్ లోకి వెళ్తాడు. వాళ్ళకు కూడా సేమ్ బ్యాగేజీ ఉంటుంది. ఆ బ్యాగేజీతో వాళ్ళు ఉంటారు. ఈ రెండు బ్యాగేజీలు వీళ్ళ అభిప్రాయ వలయంగా ఏర్పడిపోయి అక్కడ చిన్న మానసికమైనటువంటి ఘర్షణగా మొదలై అది కలిస్తే కలుస్తారు, లేకపోతే కలవకపోవచ్చు కూడా. కలవనప్పుడు ఘర్షణ పడుతూ ఒకే చోట ఎందుకు ఉండాలి? ఈజీగా వెళ్ళిపోయేటానికి ఒక అవకాశం ఉండాలి కదా. అందుకోసం కదా విడాకులు అనేటువంటి చట్టం తీసుకొచ్చింది. అలా కలిసి ఉండక్కర్లేదు. బలవంతంగా విడిపోవడం అనేది ఖచ్చితంగా దాన్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది, గౌరవించాల్సిన అవసరం ఉంది. అది వివాదం కాకుండా విడిపోవటానికి ఒక సావకాశంగా ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళు విడాకులు అనేటువంటి ఒక చట్టం తీసుకొచ్చారు. ఓకే, బాగానే ఉంది. కానీ దానిలోకి వెళ్ళటానికి కూడా వీళ్ళకి నైతిక పరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఈ నైతిక ఇబ్బందులు ముఖ్యంగా ఇలాంటి రిలేషన్స్, వేరే రిలేషన్ లో ఉన్నారని తెలిసినప్పుడు కూల్ గా డైవర్స్ గా అప్లై చేయటం కూడా జరగదు చాలా చోట్ల. ముందు ఘర్షణలు జరిగి 100 పంచాయతీలు జరిగిన తర్వాత మాత్రమే కోర్టుకు వెళ్తారు. ఈ గందరగోళం, ఇంత వ్యవహారం ఉంది పెళ్లి అనే దాని చుట్టూ. అంటే ఇద్దరు మనుషుల్ని కలిపి ఉంచినప్పుడు వాళ్ళు ఏ క్షణమైనా విడిపోయే హక్కు వాళ్ళకి ఇవ్వాలి. అంటే విడిపోయే హక్కుని రిజర్వ్ చేసి కలుపుతున్నాం. మేం కలిపాం కాబట్టి మీరు కలిసి ఉండాలని రూల్ ఏం లేదు. మేము పెళ్లి చేసినాం, ఈ ఆదివారం పెళ్ళైంది, వచ్చే ఆదివారం లోపు మీరిద్దరూ మ్యాచ్ కారు అని మీకు అర్థమైపోతే హ్యాపీగా విడిపోవచ్చు. దానికి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్తే ఈ దేశంలో మెజారిటీ పెళ్లిళ్ళు వారం 10 రోజుల కంటే ఉండవు. ఇది పరిస్థితి. కాబట్టి అదొక బలవంతపు వ్యవహారంగా నడుస్తున్నప్పుడు ఆ ప్రెజర్ లో నుంచి డీవియేట్ అయ్యి, అక్కడ ఏదో ప్రెజర్ ఉంటుంది, దాని నుంచి డీవియేట్ అవుతాడు. ఎక్కడో వీడి అభిప్రాయాలకి లేకపోతే వీడి వ్యవహార శైలికి మ్యాచ్ అయ్యేటువంటి ఇంకెవరో కనిపించినప్పుడు అక్కడ అట్రాక్ట్ అవుతారు. అట్రాక్ట్ అయినప్పుడు వీడు వివాహితుడు, వాళ్ళు అట్రాక్ట్ అవ్వచ్చు. వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళు ఎందుకో అట్రాక్ట్ అవుతారు, వీళ్ళు ఎందుకో అట్రాక్ట్ అవుతారు, వీళ్ళిద్దరూ కలుస్తారు. కలిసినప్పుడు దీన్ని అక్రమ సంబంధం అని మాట్లాడతాం. అయితే ఇది అక్రమ సంబంధంగా స్టాంప్ వేసి నేరంగా భావించి వీళ్ళిద్దరికి ఏదైనా శిక్షలు ఉన్నాయా లీగల్ గా అంటే అటువంటివి ఏం లేవని చెప్పి కోర్టు వారు చెప్పేశారు. ఇద్దరు ఇండివిజువల్స్ వాళ్ళు వయోజనులై ఇష్టపూర్వకంగా కలిసి ఉండటం అనేది ఇంకొకరికి ఇబ్బంది కలిగించని పరిస్థితుల్లో, అంటే అక్కడ వాళ్ళు ఉన్నటువంటి ఏరియా కానీ ఇంకా దేనికైనా ఇబ్బంది కలిగించకపోతే ఏం పర్లేదు, దాని గురించి మాట్లాడే హక్కు ఎవరికి లేదు చెప్పేసిన తర్వాత
దాని మీద నైతిక శాస్త్రవేత్తలు చాలా దాడులు చేశారు ఆ జడ్జిమెంట్ మీద. ఉమ్, చాలా చర్చ జరిగింది. అయితే వీళ్ళ కుటుంబాలు ఏమైపోతాయి అంటే రెండు కుటుంబాలని మెయింటైన్ చేయొచ్చు. ఉమ్, ఈ రిలేషన్ని ఎంత పవిత్రంగా మెయింటైన్ చేస్తున్నాడో వాడి వివాహ జీవితాన్ని కూడా అంతే పవిత్రంగా హోల్డ్ చేయొచ్చు. ఉమ్, ఖచ్చితంగా పెళ్లి చేసుకున్న తర్వాత ఆడు ఇంకో రిలేషన్లోకి వెళ్ళకూడదు, ఆవిడ కూడా ఇంకో రిలేషన్లోకి వెళ్ళకూడదు అనటం తప్పు. ఆ స్వేచ్ఛ ఉండాలి వాళ్ళకి ఉమ్, అన్ని విధాలుగా. ఆ స్వేచ్ఛని ఇచ్చేయాలి. ఆ స్వేచ్ఛని అడ్మిట్ చేయని పరిస్థితుల్లో విడిపోయే హక్కు ఉండాలి. అందుకని విడిపోయే హక్కును రిజర్వ్ చేసి పెళ్లి చేయటం మంచిది. ఉమ్, ఈ గొడవలన్నిటికీ ఇస్లాంలో ఆ సౌలభ్యం ఉండేది. ఉమ్, అంటే ట్రిపుల్ తలాక్ అని ఒక అవును. ఇది ఉంది కదా మనకి పంచాయతీ. ఉమ్, వాళ్ళు 3 సార్లు తలాక్ అనేస్తే హ్యాపీగా సంచి సర్దుకుని వెళ్ళిపోవచ్చు అన్నారు కదా. అవును. అంటే విడిపోవటం పట్ల ఒక సానుకూలత ఉండాలి. ఉమ్, బలవంతంగా కలిసి ఉండటం, బలవంతంగా కలిసి ఉంచటం ఉమ్, అనేది కరెక్ట్ కాదు. అది వ్యక్తి స్వేచ్ఛని హరించే వ్యవహారం. మానవ హక్కుల ఉల్లంఘనగానే చూడాలి. ఉమ్, పౌర హక్కులు కాదు, మానవ హక్కుల ఉల్లంఘన. ఉమ్, కాబట్టి మానవ హక్కుల్ని ఉల్లంఘించటం అనేది ప్రజాస్వామికత అనిపించుకోదు. కాబట్టి మనది ప్రజాస్వామ్యం అనుకుంటున్నాం కాబట్టి ఉమ్, ఇది ప్రజాస్వామ్యం అవునా కాదా అనేది వేరే చర్చ. ప్రజాస్వామ్యం అనుకుంటున్నాం కాబట్టి మానవ హక్కులకి గౌరవం ఇవ్వాలి. కాబట్టి ఎవరైనా చెప్పలేకపోవచ్చు అతనికి, ఉమ్, నాకు ఫలానా అతని పట్ల ఇష్టం ఏర్పడింది, అతనితో నేను ఉంటున్నాను అనే విషయం తన భర్త గారికి చెప్పేటువంటి మానసిక సంసిద్ధత ఉండకపోవచ్చు. ఓకే. లేనప్పుడు తెలిసినప్పుడు దాని మీద రియాక్ట్ కాకుండా గౌరవించి పంపించేసే పరిస్థితి ఉండాలి. ఉమ్, ఏమంటే మాకు తెలిసింది ఇలాగ విషయం, నేను అర్థం చేసుకున్నాను, ఓకే ఈ క్షణం నుంచి మనం ఎవరి బ్రతుకాళ్ళు బతుకుదాము అని కూల్గా ఒక కాఫీ తాగి హోటల్లో వెళ్ళిపోయే పరిస్థితి ఉమ్, ఉండాలి. అటువంటి పరిస్థితి వైపు డ్రైవ్ జరగాలి అని చాలా మంది కోరుకుంటున్నారు. ఉమ్, అలా ఇప్పుడు కంగనా రనౌత్ గారు సహజీవనాన్ని తప్పుపట్టడం అనేది పద్ధతి కాదు. ఉమ్, అంటే నైతిక కోణంలో ఉమ్, మానవుల్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయకండి, నైతిక బెత్తంతో మనుషుల మీద దాడులు చేయకండి ఉమ్, అని చెప్పాలి. ఈ నైతిక బెత్తంతో జరిగే దాడుల వల్లనే హత్యలు, ఆత్మహత్యలు రెండూ జరుగుతాయి. ఉమ్, ఈ రెండిటికి కారణం నైతిక బెత్తమే. ఉమ్, అందుకని ముందు నైతిక బెత్తాన్ని రద్దు చేయాల్సి ఉంటుంది. ఆ ప్రయత్నం జరిగేంత వరకు దాడులు ఉంటాయి. కాకపోతే ఇది ఒక ప్రజాస్వామికమైనటువంటి డిమాండ్, ఒక ప్రజాస్వామికమైనటువంటి ఆకాంక్ష. సహజీవనం అనేది తప్పు కాదు. అలా ఒకవేళ ఎవరన్నా ఉంటే దాని మీద దాడి చేయమాకండి, సానుకూలంగా ఆలోచించండి. అది మీ వ్యవహారం కాదు, వాళ్ళకి సంబంధించిన వ్యవహారం. వాళ్ళు దాని గురించి మాట్లాడటం వాళ్ళ ప్రైవసీకి ఇబ్బంది కలిగించటమే, వాళ్ళ ఏరియాలోకి వెళ్ళి మీరు మాట్లాడటమే. అప్పుడు ఇది నేరం అవుతుంది లీగల్గా నేరం అయినప్పుడు శిక్షలు కూడా పడతాయి. ఈ నైతిక బెత్తం పట్టుకుని వచ్చిన వాళ్ళందరికీ కోర్టు వారు శిక్ష ఇస్తారు. అందుకని ఇది మానవ హక్కుల ఉల్లంఘనగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ జ్ఞానాన్ని అంటే ఈ ఎరుకని దీన్ని సమాజానికి కలిగించడం అనేది ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి. ఒకవేళ ఆ బాధ్యత కంగనా రనౌత్ తీసుకోగలిగితే ఆవిడ ఖచ్చితంగా అభినందనీయురాలి. ఇది మాట్లాడేయటం అంత తేలిక కాదు. అంటే దీనిలో చాలా బ్యాగేజ్ ఉంటుంది, నైతిక పరమైనటువంటి మతపరమైనటువంటి బ్యాగేజీ చాలా ఉంటుంది. ప్రతి మనిషికి కనిపించదు. ప్రతివాడు ఒక 1000 టన్నుల బరువు మోస్తూ తిరుగుతూ ఉంటాడు రోడ్ల మీద. వాడి చేతిలో సంచి లేదనుకుంటాం కానీ వాడి మనసులో మతముతో ఇలా రకరకాలు ఉంటాయి. అవన్నీ మోసుకుని తిరుగుతూ ఉంటారు ప్రతి వాళ్ళు. వాడికి ఏ విషయం ఎదురైనా వీటన్నిటిని అన్ని అద్దాలు తీసి దానికి లెన్స్లు వేసి చూస్తాడు. ఆ లెన్సుల్లోంచి చూసాక వీడికి రకరకాల వికారాలు కలుగుతాయి. ఆ వికారాలు ఈ బ్యాగేజ్ లేకుండా ఎవరికాడు ఫ్రీగా ఉండాలని, లెస్ లగేజ్ మోర్ కంఫర్టబుల్ అన్నట్టు వీడు హాయిగా ఉండి ప్రపంచాన్ని హాయిగా ఉంచడానికి జరగాల్సిన ప్రయత్నంలో భాగంగా ఈ సహజీవనాన్ని యాక్సెప్ట్ చేయండి మహాప్రభు అని చాలా మంది అడుగుతున్నారు. ఇప్పుడు ఈవిడ కూడా అడిగింది. తప్పేం కాదు, ఆ ఆకాంక్షలో తప్పు ఉందని నేనైతే అనుకోవడం లేదు. తప్పు ఎంత మాత్రమూ కాదు.